హాయ్ హాయ్ హ్యాపీ భోగి. మా ఆయన చెప్పలేదు పాప, నేనే చెప్పేసాను. చెప్పు చెప్పు చెప్పు. హ్యాపీ భోగి ఆల్. హ్యాపీ భోగి ఆల్. అందరికి భోగి శుభాకాంక్షలు అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈ టైం అయ్యేసరికి ఊరు పరుగో ఈ పాటికి విజయనగరం దగ్గర ఉండేవాళ్ళం అనమాట. అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ మాకు చిన్న పని ఉండడం వల్ల కొంచెం లేట్ గా బయలుదేరుతున్నాము. అండ్ పాపకైతే భోగి పళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మాయ ఎవ్రీ ఇయర్ వచ్చేవారు. ఇప్పుడైతే నేనే రావద్దమ్మా, మేము లేట్ అవుతుంది వెళ్ళేసరికి, కాకపోతే రావద్దని చెప్పేసాను. నా అమ్మ అయితే అక్కడ అలా చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా, పూలతో నింపేశాను అనమాట. మా వారు పిల్లలతో అయితే దీపారాధన అయితే చేయించాను ఈ రోజు. అండ్ మీ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి. మేమైతే ఇప్పుడు ఊరు బయలుదేరిపోతాం మా విలేజ్ కి. చూస్తూనే 1 ఇయర్ అయిపోయింది. నిన్న కాక మొన్న వెళ్ళినట్టు అనిపిస్తుంది భోగికి. అప్పుడే సంవత్సరం అయిపోయి మళ్ళీ భోగి కూడా వచ్చేసింది అనమాట. ఎనీవే, మీ అందరూ భోగి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఊరు బయలుదేరిపోతున్నాం. మీరు కూడా మీ విలేజ్కి వెళ్ళారో లేదో కామెంట్ చేసేయండి. మేమైతే ఇప్పుడు పార్వతీపురం, మా ఊరు గుణానపురం అనమాట. పార్వతీపురం దగ్గర ఉన్న గుణానపురం మా ఊరు అయితే బయలుదేరిపోతున్నాం. ఎనీవే, అందరికి పేరు పేరున మళ్ళీ కూడా హ్యాపీ భోగి. రేపు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ రేపటి వీడియోలో కలుసుకుందాం. నేను మీ వైజాగ్ పిల్ల. అమ్మకి భోగి పళ్ళు వేసా ఆల్రెడీ 2 times వేసా. మళ్ళీ చెరుకు ముక్కలు లేవు అని చెప్పి చాక్లెట్లు పెట్టాను అనమాట. ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ వైజాగ్ పిల్ల.